Hey, hi, hello, namaste, welcome back to my another video. And this video will be regarding my opinion on Doku Maharaj anamata. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉంది అంటే వెళ్ళి చూడొచ్చా? ఆ అమౌంట్‌కి మనం వెళ్లి చూసి ఎంజాయ్ చేయొచ్చా అంటే, యాహ్! మీరు బాలకృష్ణ ఫ్యాను ఆర్ ఎల్స్ మీకు ఆ వైబ్ అంటే ఇష్టం అండ్ ఆల్సో ఆ మెసేజ్ గాని, లేపోతే ఇంకేదైనా గాని, ఏదైతే బాలకృష్ణ గారు చెప్తున్నారు అది మనకెక్కుతది. అది చాలా బావుంటది. హై ఇస్తదంటే మాత్రం మీరెళ్ళిపోండి. ఖచ్చితంగా ఎక్కేస్తది సినిమా. మీకు అలాంటి మూవీస్ వరుస పెట్టి ఒక 4 వచ్చినా, సేమ్ అలా వచ్చినా మీరు అట్లనే ఎంజాయ్ చేస్తారు. బికాజ్ యూ ఆర్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య కాబట్టి మీరు అలా ఎంజాయ్ చేస్తారు. నార్మల్ ఆడియన్స్‌కి ఇది సేమ్ రొటీన్ రొట్టెర్ టెంప్లేట్ అనే పాయింట్‌లోనే ఉంటది. సేమ్ నాకు గూడా అలా అనిపించింది. లైక్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా అట్లనే రొటీన్ రొట్టెర్ టెంప్లేట్ లాగానే ఉంటది. ఫస్ట్ హాఫ్ కొంచెం డిఫరెంట్‌గా కొంచెం ట్విక్ చేసి, కొంచెం డిఫరెంట్‌గా మార్చి అటు ముందుకి, ఇటు ముందుకు మార్చి చూపిచ్చారు కాబట్టి ఇట్ వాస్ గుడ్. లైక్ నాకు తెలిసి డైరెక్టర్ బాబీకి వి షుడ్ బి సేయింగ్ లైక్ హ్యాట్స్ ఆఫ్. బికాజ్ ఆహ్, ఎట్లా అయితే రొటీన్ టెంప్లేట్ ఉందో, ఆ రొటీన్ టెంప్లేట్‌తోనే హి హాస్ చేంజ్డ్ ఆల్ ద థింగ్స్. అంటే కొంచెం ట్విక్ చేసి ఇట్లా డిఫరెంట్‌గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మార్చుకొని హి ప్రెజెంటెడ్ దిస్ మూవీ ఇన్ డిఫరెంట్ వే. ఫస్ట్ హాఫ్‌లో నాకట్లనే అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ అంతా ఒక రొటీన్ టెంప్లేట్‌లోకెళ్ళిపోయింది. నార్మల్ మీరు మీరు చూస్తే 'భగవత్ కేసరి' అయినా అదే టెంప్లేట్ ఉంటది. మీకు మళ్ళీ ముందు వచ్చిన 'అఖండ' అదే టెంప్లేట్ ఉంటది. మీకు 'లెజెండ్', 'సింహ' ఇంక ఏదైనా అన్ని బాలకృష్ణ మూవీస్ ఏవైతే ఉన్నాయో అదే మోడల్, అదే టెంప్లేట్. వస్తాడు సేవియర్ ఇంకా మెల్లి నరుకుతాడు అయిపోయింది. ఇంతే. సో, దీనికి మించి ఇంక గొప్పగా అయితే ఏమి ఉండదు మూవీ అయితే మాత్రం. ఏదో ఒక కాజ్ ఉంటది. ఆ కాజ్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తారు. ఇదే అనమాట. ద మెయిన్ థింగ్ నేనిక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మేబీ మీకు హై ఇవ్వచ్చు. ఆ సీన్స్ బావుంటాయి. పడతాయి. అంటే ఒకటే మోడల్ మూవీని కొంచెం అటు ఇటు మార్చేసి, దానికి మంచి బీజీఎం పెట్టేసి, కొత్త బీజీఎం పెట్టి కొత్తగానే కొత్త మూవీ అని దింపేశారు. అన్నట్టే ఉంటది మీకైతే. అట్లా అని అంత వరస్ట్‌గుందా? అంత చెత్తగా ఉందంటే లేదు. మీరు ఆ మూవీ ఓకే. చూడాలనుకున్నాను. ఒక ఊరికే ఈవినింగ్ అలా ఎళ్లి ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీతో అనుకుంటే యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఆ హై అవన్నీ ఉంటాయి కాబట్టి యూ కెన్ ఎంజాయ్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్ గారు లిటరల్‌గా చెప్తున్నా మన అనిరుద్ దగ్గర నుంచి దొబ్బేశారు. మొత్తం ట్యూన్స్ అన్ని దొబ్బేశారు. 'జైలర్' మూవీ దగ్గర ఏదైతే ఉందో అదే స్టఫ్. ఈవెన్ 'బాబీ కొల్లు' గూడా నాకు తెలిసి 'జైలర్' ఇన్‌స్పిరేషన్‌తోనే తీసుకొనొచ్చారు. ఈవెన్ ఆ సినిమాటోగ్రఫీ, మూవీ స్పామ్ గాని, లేకపోతే చూపియడం గాని, ఆ షాట్స్ గాని, ఆ విజువలైజేషన్ గాని మొత్తం అంతా సేమ్ 'జైలర్' టైప్‌లోనే ఉందనమాట. మేబీ తమిళోళ్ళకి 'జైలర్', తెలుగోళ్ళకి 'డాకు మహారాజ్' అని ట్యాగ్ తెద్దాం అనుకుంటున్నారేమో. ఐ డోంట్ నో వై. సేమ్ అది ఫస్ట్ నుంచే రిపీట్ అవుతుంది. లైక్ 'నాగవంశి' గారు ఆల్రెడీ ముందు నుంచే చెప్పారు. ఒక 'జైలర్' లాంటి మూవీని నేను తీసుకొనొస్తానన్నారు. కానీ వీళ్ళేం చేశారంటే 'జైలర్‌ని' రీమేక్ చేశారు అన్నట్టుంది. ఒక కాజ్‌ని పెట్టుకుంటారు. ఆ కాజ్‌తో చేస్తారు. అక్కడొచ్చేసి ఆయన డాన్, ఇక్కడొచ్చేసి ఆయన దొంగ. దొంగ గూడా కాదు. ఒక ప్రజల కోసం సేవ్ చేసే ఒక మనిషి. సింపుల్. అంతే అనమాట. ఈ ఇవన్నీ ఏంటంటే మీ మీద రుద్దుతున్న నెగటివిటీ అది ఇది అని కాదు. మీరు నిజంగా ఎంజాయ్ చేయాలనుకుంటే చేసేయొచ్చు. ఒక సినిమా లవర్ కింద ఏం చూస్తావు? దీని నుంచి ఏం చూసుకుంటావు? నువ్వు ఎంజాయ్ చేసావా? అంటే ఎంజాయ్ చేశాను. కొన్ని హైస్ ఉన్నాయి. కొన్ని ఎలివేషన్ షాట్స్ అవన్నీ ఉన్నాయి. కానీ రిపీటెడెడ్‌గా ఉంటది. మీకు ఇప్పుడు వరకు బానే ఉంది. ఇప్పుడొచ్చిన 4 మూవీస్ బావుంది. సేమ్ అదే 'అఖండ 2'కి రిపీట్ అయినా గూడా ఓకే. సేమ్ రొటీన్. ఒక 1 వీక్, 2 వీక్స్ ఎంజాయ్ చేస్తారు. 100,00,00,000 అయిపోతాయి. అయిపోయింది. గోన్ ఎళ్ళిపోతారు. వాళ్ళ బిజినెస్ గూడా అలానే ఉందన్నమాట. కొత్త మూవీస్ అయితే ఏం లేదు. కొత్త డిఫరెంట్‌గా చూపియడానికైతే అక్కడ ఏం లేదు గానీ, సేమ్ అదే రొటీన్. మీకు నచ్చితే ఎళ్ళిపోండి, చూసేయండి. నాకు గూడా అలానే అనిపించింది. హై అయితే ఉంది. మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్నీ బావున్నాయి. ఇట్ వాస్ గుడ్. ఆహ్, వైబ్ వైబ్ అయితే మాత్రం సూపర్. బాలకృష్ణ వైబు అండ్ ఆల్సో మొత్తం ఆ పల్స్ అంతా బావుంది. ఇంకోటి నాకు చిరాకెత్తింది ఏంటంటే 'ఊర్వశి రటుల'. అసలు ఆమె ఎందుకండి? అసలు సినిమాలో అవసరమా? ఫస్ట్ హాఫ్‌లో ఏదన్నా ఉంది ఒక పాయింట్, ఒక తప్పెతకాలి అనే పాయింట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 'ఊర్వశి రటులనే'. ఎందుకంటే ఏదో పాట దింపేసాము, అయిపోయింది, ఎళ్ళిపోయింది అనుకుంటే బాగోదు గదా! అని ఆమెకు ఒక 2, 3 సీన్‌లు ఇద్దాము. ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ 2, 3 జోకులు పెడదాం అది ఇది అని పెట్టినట్టుంది. అసలు నిజంగా అసలు అనవసరం అండి. అవసరమే లేదు. హ్మ్. ఉన్నా ఒకటే స్టోరీ అలానే ఉంటది. లేకపోయినా ఒకటే ఉంటది. అండ్ ఇంక మీకు అర్థం చేసుకోండి. ఇంక నాకు సంబంధం లేదు. ఇంక దీని గురించి ఆ పాట కోసం పెట్టారు. ఆ పాట కోసం పెట్టినప్పుడు ఏదో ఒక 2 కామెడీ బిట్లు పెట్టాలి కాబట్టి పెట్టారు.
ఒక యాక్షన్ సీన్‌లో పెట్టారు. సరిపోయింది. వెల్ అండ్ గుడ్ అయిపోయింది. అన్నట్టు చేతులు దులిపేసుకున్నారనమాట 'ఊర్వశి రట్టుల' గారితో. ఇంకా దీనికి మించి ఇంకేం లేదు. మీకు మంచి హై కావాలి. ఒక మూవీ చూసినప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వెల్ గో అండ్ ఎంజాయ్ ఇట్. కానీ సంక్రాంతికి ఇంక అంతే. ఇంక సేమ్ ఇలాంటివి వచ్చినాయి వెల్ అండ్ గుడ్ అనుకుంటే ఇంక ఇట్లానే రిపీట్ అవుతుంటాయి సంక్రాంతికి మనకు మూవీస్. మనం కొంచెం మార్చుకోవాలి. కొంచెం మారితేనే ఇట్ విల్ బి గుడ్. అంతే. ఇంకేం లేదు. సో, అదనమాట సంగతి. మీకు గాని ఈ వీడియో నచ్చుంటే లైక్ మీకు గూడా మీ ఒపీనియన్ చెప్పుకోవాలనుకుంటే కింద చెప్పండి. లైక్ మీకు నచ్చింది, నచ్చలేదు లేకపోతే అరేయ్! నువ్వేంట్రా నువ్వు చెప్పేది మాకైతే సూపర్‌గా నచ్చింది అది ఇది అని చెప్పుకుంటే చెప్పండి. సో దట్ అర్థమవుతది. మీ మీ పల్స్ అర్థమవుతది. అదనమాట సంగతి. నాకు గూడా నచ్చింది. ఇట్ వాస్ నాట్ అసలు బాలేదు, వేస్ట్ తలకాయ నొప్పి అనేది లేదు. ఇట్ వాస్ గుడ్ మూవీ బావుంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. లైక్ వచ్చే పాత మూవీస్‌తో మొత్తం కంపేర్ చేస్తే సేమ్ అదే మోడల్‌లో ఉంది. 'నాగవంశి' గూడా అలానే ప్లాన్ చేసినట్టున్నారు. అరే! ఏం ట్వీక్ చేయొద్దు, ఎక్కువ చేయొద్దు. అట్లానే ఉంచండి. స్టోరీని కొత్తగా రిప్రజెంట్ చేస్తున్నారు గానీ, ఆ స్టోరీ కామన్ ఒకటే స్టోరీ. దాన్ని కొత్తగా రిప్రజెంట్ చేశారు గానీ, ఇంక దానికి మించి ఇంకేం లేదనమాట. అదనమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రిన్స్ అది. అదనమాట సంగతి. ఉంటా. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకెళ్ళాలి. ఎళ్దామా వద్దా అనే పాయింట్‌లో ఉన్నాను. మీరు చెప్పండి. అదనమాట సంగతి. ఉంటా మరి.